మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, 8వ వచనం, 11వ వచనం మనం ఒకసారి చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి నా యేసయ్య మహిమపరచబడునుగాక, మహిమపరచబడునుగాక, మహిమపరచబడునుగాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఎవరితో చెప్తున్నారు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానులు కూడా, వారు దేని కొరకు వస్తున్నారు? వారు ఎవరి కోసం వస్తున్నారు? ఎందు నిమిత్తం వస్తున్నారంటే గనా అక్కడ ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచన భాగం, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి, రాజు అంటున్నటువంటి మాట, నేనును వచ్చి ఆయనను ఏం చేస్తాను? ఆయనను ఏం చేస్తాను? ఆరాధిస్తాను. హల్లెలూయా. పర్యాయ పదం పూజించుట, ఆరాధించుట ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి మాట. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 11వ వచనంలో మనకు వెళ్ళి చూస్తే గన, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను, ఎవరాయన? శిశువు దగ్గరకు వచ్చి ఈ యొక్క జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను చూచి ఏం చేశారంటే సాగిలపడి ఆయనను పూజించిరి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది సాగిలపడ్డారు, చూసిన వెంట ఏం చేశారు? సాగిలపడ్డారు. రెండవ విషయం పూజించారు. మూడవ విషయం, వారు ఏ పెట్టెలైతే తీసుకుని వచ్చారో, ఏ కానుకలైతే తెచ్చారో, అక్కడ రాయబడినటువంటి మాట, తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు, హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి నా యేసయ్య మహిమపరచబడును గాక. దేవుని మందిరానికి సమీపించేటటువంటి ప్రతి వారు కూడా మొదటి కార్యం ఏంటంటే గన, మనకున్నటువంటి సమస్త దోషములు, పాపపు కార్యాలన్నీ కూడా మొదలుకొని ఆఖరి వ్యక్తి వరకు కూడా దేవుని మందిరంలోకి ప్రవేశించేటటువంటి, పరిశుద్ధాలయంలోనికి ప్రవేశించేటటువంటి ప్రతి వారు కూడా విడిచిపెట్టుదుముగాక. మొదటి విషయం. రెండో విషయం, దేవుని మందిరంలోకి వచ్చి ప్రవేశిస్తున్నటువంటి ప్రతి వారు కూడా, దేవుని మందిరంలోనికి వచ్చేటటువంటి ప్రతి వారు కూడా ఏం చేయాలని ఇక్కడ రాస్తున్నాడంటే కన్నా, ఆరాధించాలి, పూజించాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే గన, దేవుని మందిరంలోకి వస్తున్నటువంటి ప్రతి వారు కూడా మనము ఆరాధికులుగా ఉన్నామా? మనం ఆరాధికులుగా ఉన్నామా? ప్రశ్న. నిజంగా దేవుణ్ణి మనము స్తుతిస్తున్నామా? మీకు అర్థమయ్యేటటువంటి భాషలో. స్తుతి అనేటటువంటి శబ్దంతో కూడినటువంటిది. ఆరాధన అన్నటువంటిది మనస్సుతో ఆరాధించేటటువంటిది. క్లుప్తంగా నేను చెప్తున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ జ్ఞానులు వచ్చారు, రాజు దగ్గరకు వచ్చారు, అడిగారు, నాకు తెలియదు అన్నాడు. తిరిగి చుక్కను చూసుకుంటూ వారు ప్రయాణమై వెళ్ళారు. శిశువులు చూశారు. చూసిన తర్వాత, చూసిన వెంటనే వారు చేసినటువంటి కార్యం ఏంటంటే వాళ్ళు సాగిలపడ్డారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి విషయం, రెండో కార్యంలో మొదటి విషయం సాష్టాంగపడ్డారు. మనకు అర్థమయ్యేటటువంటి భాషలో సాగిలపడ్డం అంటే శరీరం అంతా కూడా ఎదుటున్నటువంటి వ్యక్తి ముందర సాష్టాంగపడ్డం, సాగిలపడ్డం. హల్లెలూయా. మొదటిది సాగిలపడ్డారు, తనను వాళ్ళు సమర్పణగా, మీకు అర్థమవడానికి. రెండోది, వారు చేసినటువంటి కార్యం ఏంటంటే కన్నా, వారు పూజించారు. పూజించడం అంటే ఆరాధించడం. హల్లెలూయా.
ఆరాధించిన తర్వాత వారు చేసినటువంటి రెండో భాగంలో మూడో కార్యం ఏంటంటే కనుక వారి పెట్టెలు విప్పి వారు తెచ్చినటువంటి కానుకలు ఏం చేశారు? వారు ఏం చేశారు? చెప్పాలి. మీకు అందరికీ తెలిసినటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. వారు పెట్టెలు విప్పి వారు ఏం చేశారు? హల్లెలూయా. 3 విషయాలు రెండో భాగంలో మనం వింటున్నాం. మొదటిది సాగిలపడాలి, రెండవది ఆరాధించాలి, ఆరాధికులుగా మార్చబడాలి, మూడవది మనము తెచ్చినటువంటి పెట్టెలో ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి విలువైనటివి మనము దేవునికి అర్పణగా సమర్పించుకోవాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమర్పణ ఆఖరిలో ఉంది. సమర్పణ ఏది? ఆ సమర్పణ వారు తెచ్చినటువంటి కానుకలు, విలువైనటువంటి వారి పెట్టెలు విప్పి, హృదయమైనటువంటి పెట్టెలు మనము విప్పుదుముగాక. అయితే దేవుని మందిరముకు ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా దేవుని ఎదుట ఏ రీతిగా ఉండాలంటే కనుక అనాలోచితముగా దేవుని మందిరంలోనికి ప్రవేశించినటువంటి వారముగా కాకుండా దేవుని మందిరంలో ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక సమర్పణ కలిగినటువంటి వారుగా దేవునికి సమర్పించుకోవాలి. దేవుని ఎదుట చెప్పాలి. దేవుని ఎదుట మీరు శబ్దం చేస్తే నేను ముందుకు వెళ్తాను. దేవుని ఎదుట దేవుని మందిరంలో ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా దేవుని ఎదుట సమర్పించుకుందుముగాక. హల్లెలూయా. ఏమి సమర్పించుకోవాలి? నేను మొదటి వింటాం, విడిచిపెట్టేయాలని. ఏది విడిచిపెట్టేయాలి? ఏది విడిచిపెట్టి దేవుని మందిరంలో మనము సమర్పణగా అయిపోవాలి అంటే గన ఈ లోకములో మనకున్నటువంటి అహాన్ని కలిగించేటటువంటి, గర్వాన్ని కలిగించేటటువంటి, నీ శిరస్సుగా నువ్వు భావించేటటువంటి ప్రతి సమస్త కార్యములన్నీ కూడా నువ్వు గొప్పగా ఎంచుకునేటటువంటి నీ ఉద్యోగమైనా, నీ ఆస్తి అయినా, నీ సంపాదన అయినా, నీ పేరు అయినా, సమస్త కార్యములు అన్నీ కూడా వ్యర్థమని విడిచిపెట్టి దేవుని మందిరంలోకి ప్రవేశించేటటువంటి ప్రతి వారు కూడా నేను నిర్నిమిత్త మాత్రుని ప్రభా అని నేను తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభుల దగ్గర సమర్పించుకుందుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. లేదు, లోకంలో ఉన్నటువంటి నా సమస్త అధికారమైన, ధనమైన, నాకున్నటువంటి ప్రతి ఒక్క హోదా అయినా అవి నేను కలిగి ఉండి దేవునికి మందిరంలోకి ప్రవేశించినట్లయితే అది దేవునికి సమర్పణ. అంటే నీ యొక్క శిరస్సు భాగంలో ఉన్నటువంటి ఆలోచనలు, నేను ఫలానా, నాకు ఇది కలిగి ఉన్నాను, నేను ఈ భూమి మీద ఇటువంటి కార్యాలు నేను కలిగి ఉన్నాను, ఇటువంటి సంపద నేను కలిగి ఉన్నాను, ఈ అధికారాన్ని నేను కలిగి ఉన్నాను, ఒక అహముతో నువ్వు దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టినట్లయితే కనుక అది దేవునికి ఆరాధన యోగ్యంగా మార్చబడదు. అది దేవునికి ఆరాధనగా, అంగీకారంగా ఉండదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘములోనికి, దేవుని మందిరంలోనికి ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా నువ్వు దేవునికి నీ శరీరం అంతా కూడా అంగీకారంగా మార్చబడునుగాక. సంఘమునకు వచ్చేటటువంటి ప్రతి వారు కూడా ఎవరికి అంగీకారంగా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభుల వారికి అంగీకారంగా మార్చబడాలి. హల్లెలూయా. రెండవది దేవుని పూజించాలి. రెండవ భాగంలో రెండవ విషయం, దేవుని ఏం చేయాలంట? 11వ వచనం రాస్తున్నాడు, సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి ఆ కానుకలన్నీ సమర్పించారు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, సాష్టాంగపడి సాగిలపడిన తర్వాత నీ యొక్క దృష్టిలో ఎవరుండాలి అని అంటే గన దేవుడు తప్ప, నువ్వు ఆరాధించేటటువంటి దైవం తప్ప మరొక్కరు నీ ఎదుట కనపడనే, నీ మనసున ఉండనే. హల్లెలూయా. హల్లెలూయా.
నీవు నీ దేవుడు తప్ప నీవు ఆరాధించేటటువంటి ఆరాధ్య దైవమైనటువంటి నా నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు తప్ప నీ మనస్సులోనైనా నీ కనుచూపు మేరైనా ఎక్కడైనా కూడా ఆరాధిస్తున్నటువంటి సమయంలో నా దేవాతి దేవుడు ఒక్కడిని ఎదుట నిలిచి ఉండునుగాక. ఎప్పుడైతే నీ ఆరాధనలో నా యేసు క్రీస్తు ప్రభువు కనబడతాడో, ప్రత్యక్షమవుతాడో, నిలబడి ఉంటాడో, సర్వశక్తిమంతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారికి నీ సర్వ శరీరమైనటువంటి సమస్తము నీవు కలిగినటువంటి ప్రతిదీ కూడా ఏదైతే దేవునికి అర్పణగా చెల్లించడానికి నువ్వు వచ్చావో దేవునికి మందిరంలో, అవన్నీ కూడా దేవుడు అంగీకరిస్తాడు. నా యేసు క్రీస్తు ప్రభువు నువ్వు అర్పించేటటువంటి ప్రతి కానుక కూడా దేవుడు అంగీకరించునుగాక. నా యేసు క్రీస్తు ప్రభువు అంగీకరించునుగాక. లేకపోతే ఇటువంటి పద్ధతి, ఇటువంటి క్రమం దేవునికి మందిరంలోకి ప్రవేశించినటువంటి ఏ ఒక్కరిలో నాలో లేకపోయినప్పటికీ, బోధిస్తున్నటువంటి నా జీవితంలో లేకపోయినప్పటికీ కూడా నా యేసు క్రీస్తు ప్రభువు వారికి నేను అర్పించేటటువంటి ఆరాధన, చేసేటటువంటి ఆరాధన నా యేసయ్యకి అంగీకారంగా ఉండదు. నా యేసయ్యకి అంగీకారంగా ఉండదు. తల్లి, అయ్యా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, అందరికంటే ఎక్కువగా కానుకిస్తున్నావు, బాగానే ఉంది. అయితే దేవుని సన్నిధానంలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావు, ప్రార్థిస్తున్నావు, ఉపవసిస్తున్నావు, అన్ని చేయవలసినటువంటి శరీర సంబంధమైనటువంటి కార్యాలు చేస్తున్నావు. అయితే ఆత్మ సంబంధముగా నీవు దేవుని దగ్గర సమర్పించుకోవాలి, ఆయన దగ్గర నువ్వు ఆరాధన చేయాలి. ఆరాధించినటువంటి నీవు నీ సమర్పణని ఆయనకి యాగముగా ఆయనకి చెల్లించినటువంటి వాడవు అయితే, ఈ 3 కార్యాలు నీ జీవితంలో కనబడితేనే దేవుని మందిరంలో, పరిశుద్ధ మందిరంలో ప్రవేశించినటువంటి నీ యొక్క అర్పణలు నా యేసయ్య అంగీకరిస్తాడు. లేని పక్షాన దేవుడు అంగీకరించాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆరాధన ఎప్పుడైనా నా జీవితంలో నేను కలిగి ఉన్నానా, లేకపోతే మన జీవితాల్లో కలిగి ఉన్నామా? ఒక ప్రశ్న. ఆరాధన అంటే వచ్చి ఆరాధించండి అంటే వచ్చి ఓను పాటలు పాడేస్తుంటారు. అది కాదు దేవునికి ఆరాధన. ఓని సంబరాలు చేసుకుంటూ గొప్ప శబ్దాలతో చేసేటటువంటి ప్రార్థనలు, పాటలు కాదు ఆరాధన. పరిశుద్ధ గ్రంథం ఆ రీతిగా సెలవిచ్చడం లేదు. యెషయా గ్రంథం 6:3 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచన భాగంలో మనం చూసుకున్నట్లయితే త్వరగా చదువుకుందాం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పరలోకంలో ఎటువంటి వాతావరణం ఉందో తెలుసా? పరిశుద్ధమైనటువంటి వాతావరణం ఆ యొక్క స్థలంలో నెలకొల్పబడింది. పరిశుద్ధ స్థలంలో నిత్యము కూడా నా యేసు క్రీస్తు ప్రభువు మహిమపరచబడుతున్నాడు, ఘనపరచబడుతున్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి ఔన్నత్యం హెచ్చించబడుతుంది. అంటే కారణం ఏంటి? ఆ స్థలంలో ప్రతి నిత్యం కూడా ఆ పరిశుద్ధమయముగా మార్చబడినటువంటి ఆయన సింహాసనం ఎదుట, ఆయన సన్నిధానంలో మహిమ పరిచేటటువంటి, కొనియాడేటటువంటి ప్రతి వారు కూడా ఆయన సన్నిధానములో వారి ఎదుట, యేసయ్య ఎదుట సాష్టాంగముతో ఆరాధన చేస్తున్నారు. ఏ రీతిగా ఆరాధన చేస్తున్నారో తెలుసా? ఆయన వారికి ఉన్నటువంటి పెట్టెలలో ఆయనకి సమర్పణగా సమర్పిస్తున్నారు. ఏమని సమర్పిస్తున్నారు తెలుసా? వారి హృదయములో, వారి ఎదుట ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఎటువంటి వారో, ఎంత గొప్పవాడో, ఆయన ఔన్నత్యం, ఆయన సౌలత్యం ఎంత గొప్పదో, ఉన్నతమైనదో ఆయనను మహిమపరుస్తున్నాడు. ఎటువంటి రీతిగా అంటే పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలతో కొనియాడబడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు చేసేటటువంటి ఆరాధన పాటల ద్వారా కలిగేటటువంటి ఆరాధన కాదది, కాదు. ఇంతకుముందు గొట్టాలు ఉండేటివి, శబ్దాలు తక్కువ ఉండేటివి. ఈరోజు గాయకునికి ఉంటే శబ్దాలు ఎక్కువ అధికమైపోతుంది. గాయకుని వెంబడించవలసినటువంటి ఈ యొక్క వైద్యగాండ్లు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ యొక్క పాటలు పాడేటటువంటి వ్యక్తే వారి మీద ఆధారపడిపోతున్నాడు.
ఇది ఆరాధన కాదు, గొప్ప శబ్దాలతో చేసేటటువంటి ఆరాధన కాదు. ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనాలను బట్టి, ఈ వాక్యానుసారంగా దేవుని ఆరాధించేటటువంటి పద్ధతి ఇది. దేవుణ్ణి ఆరాధించేటటువంటి పద్ధతి ఇది. అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండో విషయం, మొదటిది సాష్టాంగపడాలి, రెండవది పూజించాలి అనగా ఆరాధించాలి, మూడవది మనం తెచ్చినటువంటి కానుకలు మన పెట్టెలు విప్పి మనకు విలువైనదిగా ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో మన హృదయాంతరంగంలో, శ్రేష్టమైనదిగా మన హృదయాంతరంగంలో ఆనాడు శరీర సంబంధంగా వారు తెచ్చినటువంటి పెట్టెలు విప్పారు, విలువైనటువంటివి దేవునికి సమర్పించారు. అయినా ఈ రోజున ఆత్మ సంబంధంగా దేవుని మందిరంలోకి ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా మన హృదయం అనేటటువంటి పెట్టెలు మనం విప్పి మనలో ఏవేవైతే విలువగా కనబడుతున్నాయో దాచుకున్నామో సమస్తము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి సమర్పించుకుందుముగాక. నా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర సమర్పించుకుందుముగాక. నీ దగ్గర ఉన్నటువంటి ప్రతి విలువైనటువంటి కార్యాలు సమస్తం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి పాదాల చెంత సమర్పించాలి. ఎప్పుడైతే ఇటువంటి సమర్పణ కలిగి నువ్వు జీవిస్తావో అప్పుడు నీ ఆరాధనకు అర్థం ఉంటుంది. ఆ ఆరాధన నా యేసయ్య అంగీకరించునుగాక.